వెల్కమ్ బ్యాక్ టు లిమ్రా పెట్స్. ఇవాళ వీడియో వచ్చేసి క్వాలిటీ కిటన్స్ అండి. క్వాలిటీ అంటే క్వాలిటీ, సూపర్ క్వాలిటీ కిటన్స్ అండి. కొత్తగా మా ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని అయితే చివరి దాకా చూడండి ప్లీజ్ అండి. ఈ వీడియోని అయితే చివరి దాకా చూసి ఒక లైక్ అయినా వేయండి. మీరైతే విజిట్ అయితే చేస్తున్నారు, ఛానల్ని అయితే చూస్తున్నారు, వీడియోని అయితే చూస్తున్నారు, ఒక లైక్ అయితే చేయడం లేదు. ప్లీజ్ అండి, ప్లీజ్ ఒక లైక్ అయినా, కనీసం ఒక లైక్ అయినా చేయండి. మీ లైక్ వల్ల ఈ వీడియో అనేది బర్డ్ అండ్ పెట్ లవర్స్ వాళ్ళకి చేరుతుంది. కాబట్టి మోస్ట్లీ రిక్వెస్టెడ్ ఏంటంటే ఒక లైక్ అయినా చేయండి. వీడియోని అయితే చూస్తున్నారు ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ అయితే చేయండి. క్వాలిటీ అంటే క్వాలిటీ అంటే చాలా బాగున్నాయి. క్వాలిటీస్ ఎలా ఉన్నాయి ఏందనేది చూడవచ్చు. ఫుల్గా ఫ్రెండ్లీగా బాగా హెల్తీగా ఉన్నాయి, ప్రీమియంగా ఉన్నాయి. ఈ కలర్లో కావాలని చెప్పి చాలామంది అయితే మనకు రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ లాట్లో అయితే దాదాపుగా ఒక 6 కిటన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి. ఈ క్వాలిటీలో ఉండే కిటన్స్ అయితే ఇవి ఉన్నాయి. ఈ బర్డ్స్ అండ్ పెట్ లవర్ల వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ వీటికి సంబంధించిన ఫుడ్ కానీ వాటర్ కానీ మోస్ట్లీ మనం బయటికి ఎప్పుడైతే మనం అయితే ఖచ్చితంగా వీటికి వాటర్ ఫుడ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ప్రొవైడ్ చేయాలి. చేయకపోతే వీటిని అయితే బాగా డల్ అయిపోతాయి. కాబట్టి మనం అయితే గమనించగలము. ప్రతి ఒక్క బర్డ్ అండ్ పెట్ లవర్కి రిక్వెస్ట్ ఏంటంటే, ఎండలు అయితే బాగా తీవ్రంగా ఉన్నాయి, గమనించగలరు. ఈ ఎండలకైతే వీటికి కావాల్సిన ఫుడ్, సప్లిమెంటరీస్, మినరల్స్ ఏదైనా మనం ప్రొవైడ్ చేసేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అవి అయితే కంటిన్యూ చేయండి. వీటి వల్ల ఏంటంటే బర్డ్స్ కానీ పెట్స్ కానీ ఏవైనా కూడా ఫుల్ హెల్తీగా, వాటికి ఎటువంటి డిసీజ్ రాకుండా యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి గమనించగలరు. ప్రతి ఒక్క బర్డ్ లవర్ అండ్ పెట్ లవర్స్ అందరూ వీటిని అయితే మస్ట్ అండ్ షుడ్గా గమనించి వీటికైతే మనం ఇవ్వాల్సిన సప్లిమెంటరీస్ కానీ మినరల్స్ కానీ ప్రొవైడ్ చేయడం అనేది మోస్ట్లీ ఎండలకైతే బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గమనించి ప్రతి ఒక్కరు వీటికైతే కేర్ అయితే చేసుకోండి. ఇవి అయితే మన దగ్గర ఉండే క్వాలిటీ కిటన్స్లో అయితే చాలా బాగున్నాయి. మనకి ఎవరికైనా కావాలనుకున్నా కూడా కాల్ చేసిన డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ ఇస్తాను, డిస్ప్లేలో కూడా నెంబర్ ఇస్తాను. ఎవరికైనా కావాలనుకున్నారన్న వాళ్ళు అయితే మనం కాల్ చేస్తే వీటిలో కావాల్సింది ఏవైనా సరే విడిగా వీడియోస్ పెట్టమన్నా పెడతానండి. వీడియోస్ విడిగా పెట్టమన్నా పెడతాను, వాట్సాప్ చేయమన్నా చేస్తానండి. లేదు మనకు విజిట్ చేసి లైవ్లో వచ్చి చూసుకొని తీసుకొని వెళ్తారన్నా కూడా మనం అయితే లొకేషన్ పెడతాము, వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళగలుగుతారు. ఈ కిటన్స్లో అయితే 2 పేర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఒక 2 ఫీమేల్స్ కూడా ఎక్స్ట్రాగా ఉన్నాయి. అంటే అప్పుడు 4 ఫీమేల్స్ 2 మేల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. క్వాలిటీలో చాలా బాగున్నాయి. కాబట్టి మీరు విజిట్ చేసి ఒకసారి చూసుకొని కాల్ చేస్తున్నారు చాలామంది. వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఒకసారి విజిట్ చేస్తారంటే విజిట్ చేసి చూసుకున్నారంటే కిటన్స్ అనేది ఏ క్వాలిటీలో ఉన్నాయి ఎలా అనేది చెక్ చేసుకొని తీసుకోపోగలుగుతారు. బయట ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుందండి. కస్టమర్ అడిగేదాన్ని బట్టి దీనికైతే ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. కాబట్టి మనం గమనించగలరు. ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్లో ఉంది. ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కూడా చేయగలుగుతాము. కాబట్టి ఎవరికైనా పాసిబుల్ ఉంటే ఆ ప్రాంతాలకైతే మనం ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతాము, గమనించగలరు. ఇవే కాకుండా మన దగ్గర అయితే హ్యాండ్ టైమ్డ్ బర్డ్స్, హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ మన దగ్గర అయితే అవైలబుల్లో ఉంటాయి. ట్రైనింగ్ అయిన బర్డ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక మనకైతే కాల్ చేసినా కూడా, లేదా మన దగ్గర వచ్చి అడిగినా కూడా మనం అయితే చూపిస్తాము. లైవ్లో కానీ ఉన్నాయంటే లైవ్లోనే చూపించి ఇవ్వగలుగుతాము, గమనించగలరు. రిక్వెస్టెడ్ మోస్ట్లీ ఒక లైక్ అయితే చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒక లైక్ వల్ల మా ఛానల్ని కొద్దిగా ముందుకు తీసుకుని పోయినట్టు ఉంటుంది. కాబట్టి అయితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ అండి. మా రిక్వెస్ట్, చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఇది. ఇవే కాకుండా మన దగ్గర అయితే ల్యాబ్ పప్పీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ఒక 4 to 5 పప్పీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. దాని వీడియో కూడా మనం సపరేట్గా అయితే మీకు వీడియో అనేది చేయడం జరుగుద్ది. ఇప్పుడు వీడియో ఎడిటింగ్లో ఉంది కాబట్టి మళ్ళీ పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.